షలోమ్ అండి, అందరికీ వందనాలు. దావీదు భక్తుడు రాసిన 20వ కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. 20వ అధ్యాయం నుండి దావీదు భక్తుడు దేవుడి పైన నమ్మకం ఉంచుతున్నాడు. ఎంత నమ్మకం అంటే దేవుడి పైన నమ్మిక ఉంచుతున్నాడు. దావీదు కీర్తనలో రాసిన 20వ కీర్తనలో ఆయనకు ఉత్తరం ఇచ్చేవాడు యెహోవాయే. ఎప్పుడు ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చేవాడు యెహోవాయే. ఈ దేవుడు దావీదు భక్తుడు రాసిన ప్రార్థన కీర్తన ఇది. దావీదు భక్తుడు దేవుడు యందు విజయం కొరకై రాస్తున్న ప్రార్థన ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా ఉత్తరం ఇచ్చువాడై ఉన్నాడు. నీకు నాకు కూడా ఆపత్కాలంలో దేవుడు ఉత్తరం ఇచ్చువాడై ఉన్నాడు. యాకోబు దేవుడుని నామం నిన్ను ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు. పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం చేసేవాడు ఆయన. సీయోనులో నుండి నిన్ను ఆదుకునేవాడు ఆయన. ఇక్కడ ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునేవాడు. కాబట్టి ఆయన అంగీకరిస్తున్నాడు, సిద్ధింపజేసి సఫలపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో ప్రార్థించే ప్రార్థన దేవుడు సమస్తమును చూసుకొనును. కానీ దీంట్లో ప్రార్థించే ప్రజలు ఉన్నారు. ప్రార్థించే వారి కోసం ఎలా ప్రార్థించాలో అంటే ఎటువంటి వాళ్ళు దావీదు భక్తుడు దేవుడిపై నమ్మకం ఉంచుతున్నాడు. ఎంతంటి నమ్మకం అంటే నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నంత నమ్మకం. యేసు ప్రభు వారు తనకు అడిగినప్పుడు నాకు అపనమ్మికగా లేకున్నట్టు నాకు సహాయం చేయము అని అంటాడు కదండి. అపనమ్మిక అంటే అపనమ్మిక లేకుండా ఒక చూసినట్లయితే విశ్వాసికి నిర్వచనంగా చెప్పింది. ఇంతకంటే మంచి నిర్వచనం ఏమిటంటే వినలేము. అవసరంలో దేవుని సహాయం ఎలా పొందాలి అన్న ప్రశ్నకి సమాధానం చూపుతూ ఈ నిర్వచనం చెప్పుకోవచ్చు మనం. ప్రశ్న అడగగానే ఆవిడ తన వ్రేలితో అడిగింది. వ్యక్తి వైపుకి చూపిస్తూ గట్టిగా అంది, ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి. నమ్మితే అది జరిగిపోతుంది. మనందరం చేసే తప్పట ఏమిటంటే ఒక పని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మము. ఆయన సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, లేకపోతే ఆయన సహాయం చేయమని ఇతరులను పురుగొల్పుతాడు. ఆయన దాన్నే ఇలా చేయగలడు అని చూస్తుంటాము. దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమేన్ అనే మాటను జోడిస్తుంది. తన చేతులు దులిపివేసుకొని దేవుడికే అంతా వదిలేస్తూ నీ మార్గాలు యెహోవాకు అప్పగింపుము, ఆయన యందు నమ్మిక ఉంచుము, పని చేయువాడు ఆయనే. ఇది నా విశ్వాస భాష.
దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను. ప్రార్థన ఆలకించాడని ప్రణుతిస్తున్నాను. ఆయనే చూసుకుంటాడు. జీవమున్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెప్తుంది. ఆ వాగ్దానం ఇంకా నెరవేరినప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణ పత్రాలు కరెన్సీ నోట్లంత విలువగలదే. వాక్యం నిజమని నమ్ముతుంది. మామూలు విశ్వాసం కానీ ముందడుగు వేయదు. జీవం గల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది. మామూలు విశ్వాసం ఎలా ఉంటుంది? అవును, నేను నమ్ముతున్నాను, ఆయన మాటలన్నీ సత్యాలే, ఆయన చేయలేనిదేమీ లేదు, నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చెయ్యడు, ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపిస్తాడు. కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తుంది. యోర్దాను నది దారి ఇచ్చినప్పుడు కానాను దేశంలో ప్రవేశిస్తాను. లేచి నీ పడకనెత్తుకొని నడువు అంటున్న ఆయన స్వరం విన్నాను. నీ చచ్చుబడిన చెయ్యి చాపి అన్నీ ఆజ్ఞాపించడం విన్నాను. నాకు మరి కాస్త బలం చిక్కక తప్పకుండా నిలబడ్డాను. స్వస్థత శక్తి నాలో ప్రవేశించిన తరువాత పనికిరాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను. దేవుడు సమర్థుడే అని నాకు తెలుసు. సమస్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నానని తెలుసు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు. అయితే జీవం గల విశ్వాసం ఇలా ఉంటుంది. నేను నమ్ముతున్నాను. వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు. నీళ్ళలోకి అడుగు పెడతాను. నాకక్కడ దారి ఏర్పడుతుంది. ముందుకి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. నేను ఎవ్వరూ ఆపలేరు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను. సంతోషంతో నడిచి వెళ్ళిపోతాను. నా చెయ్యి నేను చాపగానే బాగవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇంకా ఎండిపోయిన నాకు కావలసినదేముంది? సూచక క్రియ కోసం, అద్భుతాల కోసం చూడను. వ్యతిరేకపు బాధలేవి వినను. దేవుడు సమర్థుడండి అని నాకు తెలుసు. ఆయన వాగ్దానాలన్నీ నేను నిజమేనని ఈ క్షణంలోనే నమ్ముతున్నాను. మామూలు విశ్వాసం పగటి వేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది. జీవం గల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది. నీది ఏ రకమైన విశ్వాసం? దావీదు భక్తుడిది జీవం గల విశ్వాసం. ఆయన పొందుకున్న నమ్మకంతో దేవుడిని ఆరాధిస్తూ దేవుడిపై నమ్మకం ఉంచాడు. ఇంకా మన 5 నుండి 9 వచనాలు చూసుకున్నట్లయితే, పరిపాలించే పాలకుడు అలాగే ప్రతిఫలమించే ప్రభువు. పరిపాలించే పాలకుడు యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాను అంటున్నాడు. జయమిచ్చేవాడు యెహోవాయే. దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, మా జెండా ఎగరేస్తున్నాము దేవుని నామమును బట్టి. నీ ప్రార్థనని యెహోవా సఫలపరచును గాక. ఆయన అభిషక్తుని రక్షించును. అతను అభిషేకించిన వాడిని ఎవరు కూడా ముట్టనీయకుండా తను కాపాడువాడు. రక్షణార్థమైన తన దక్షిణాస్తం బలం చూపును. తన పరిశుద్ధాకాశం నుండి అతనిని ఉత్తరమిచ్చును. అభిషేకించిన వారిని ఉత్తరమిస్తాడు. అభిషేకించిన వారికి సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, వారి కోరికను సిద్ధింపజేస్తాడు. వారిని ఆ శత్రువులను వాళ్ళకి అంటకుండా కాపాడువాడు అభిషక్తులను. అలాగే మన 8-9 వచనాలు కూడా మనం చూసినట్లయితే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. నిజంగా మనకి ఈరోజు మనం ప్రార్థించగానే దేవుడు మన వైపు ఉత్తరం ఇస్తున్నామంటే దేవుడు మన పైన ఎంతగానో ఆశ పెట్టుకున్నాడు, నా పిల్లలు, నా ప్రజలని. అలాగే మనకు విజయం వచ్చిన తర్వాత కూడా మనము ఉండవలసిన లక్షణం
అయితే అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. అనుకోవద్దు. ఎందుకంటే నేను చేశాను, ఇది నా వల్లనే అయ్యింది అని అనుకోవద్దు. మన బలం వల్లనే అయ్యిందని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సామర్థ్యం, ఆ బలం ఇచ్చినవాడు యెహోవాయే, యేసయ్యే. కాబట్టి అందుకు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలను. ఎలా అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే. మనం కష్టపడడానికి, మనం అన్నిటినీ భుజించడానికి, అన్నిటికీ సామర్థ్యం ధనాన్ని కానీ అవన్నీ సంపాదించుకోవడానికి కావాల్సిన శక్తి, బలము, జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే. కానీ మనిషి జ్ఞానం వల్ల, మనిషి శక్తి వల్ల అది పొందుకోలేదు. ఒకవేళ పొందుకున్నామని గర్వపడినట్లయితే దేవుడు వాటిని మనకి దూరం చేస్తాడు. కాబట్టి మనం దీన మనసు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే మనకి ఆయన అనుగ్రహించు సామర్థ్యము, శక్తిని మనం పొందుకొని సరి అయిన విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ అధ్యాయంలో దావీదు భక్తుడుకి ప్రార్థించినప్పుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు, ఇచ్చాడు, సహాయం చేశాడు, ఆదుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, అంగీకరించాడు. ప్రార్థించుకుంటాం. నజరేయుడైన యేసు నామములో దేవా, యేసు రాజా, ఈ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు మేము కూడా తండ్రి నీ యందు విశ్వాసం కలిగేవారిగా, నిజమైన విశ్వాసం కలిగినైనా ఉండేవారిగా నడిపించి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. నైనా పరిశుద్ధమైన తండ్రి, నీ ఆత్మలో మమ్మల్ని బలపరిచినైనా నిరంతరం మమ్మల్ని ఎదిగింపజేసి నీ మీద ఆధారపడే వారిగా ఉంచి నడిపించి పెట్టుకుంటున్నాం. మేము సంపాదించినకు నీ సామర్థ్యం మాకు అనుగ్రహించుకుంటున్నాయినా, మా శక్తి వల్ల కాదు, మా బలం వల్ల కాదు తండ్రి అయినా, కేవలం నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు తండ్రి. అయినా సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మమ్మల్ని నడిపించిన వారా, మమ్మల్ని దర్శించిన తండ్రి, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈరోజు మొదలుకొని ప్రతిదినం వరకు తండ్రి అయినా సాయంత్రం వరకు మాలో మీరుండి నడిపించి, మా ద్వారా మీ కార్యం జరిగించి నడిపించి వేడుకుంటూ, విన్న వారి ప్రతి హృదయాన్ని దర్శించి తట్టి నడిపించి వేడుకుంటూ, వారిని నీ వైపు త్రిపున నీ మీద ఆధారపడే వారి గాను, నీ మీద ఆశ పెట్టుకునే వారి గాను నుంచి నడిపించి వేడుకుంటూ, వారి విశ్వాసాన్ని బలపరచని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. షలోమ్ అండి.